123.47. ఇక్కడ 7 మీద మనం బార్ అంటే ఓవర్ లైన్ను చూడవచ్చు. అంటే 7 అనేది రిపీట్ అవుతా ఉంది. ఇది అంతం కాని ఆవర్తిత దశాంశము. ఇటువంటి సంఖ్యను p/q రూపంలో రాయాలంటే మొదటిగా లవంలో బార్ని డెసిమల్ని తీసేసి మొత్తం నెంబర్ని రాయాలి. మైనస్ బార్ కింద ఏ సంఖ్య ఉందో ఆ సంఖ్యకు ముందున్న మొత్తం సంఖ్యను డెసిమల్ లేకుండా రాయాలి. బై హారంలో బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9లు రాయాలి. బార్ కింద ఇక్కడ ఒక అంకె ఉంది కాబట్టి 1 9, 2 అంకెలు ఉంటే 2 9, 3 అంకెలు ఉంటే 3 9. తర్వాత బార్కి డెసిమల్కి మధ్య ఎన్ని అంకెలు ఉంటే అన్ని జీరోలు రాయాలి. బార్ కింద 7 ఉంది, 7కి డెసిమల్కి మధ్య 4 అనే ఒకే ఒక అంకె ఉంది కాబట్టి 1 జీరో, 2 అంకెలు ఉంటే 2 జీరోలు, 3 అంకెలు ఉంటే 3 జీరోలు. ఇప్పుడు 12,347 మైనస్ 1,234 తీసివేస్తే 11,113/90. కాబట్టి ఈ సమస్యకు సరైన సమాధానము ఆప్షన్ 2. ప్రశ్నను మీరు సాధించి సరైన సమాధానాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.